మీకు ఒక స్ట్రాటజీ చెప్తా, అది విన్న తర్వాత మీకు కంపల్సరీ కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ ఈస్ మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. సో వీడియో తప్పకుండా లాస్ట్ దాకా చూడండి, అలాగే వీడియోని సేవ్ చేసుకోండి. సో స్ట్రాటజీ ప్రిటీ సింపుల్. యూ జస్ట్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. లైక్ మైండెడ్ పీపుల్ అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్లో ఎర్న్ చేస్తున్నారో త్రూ అఫిలియేట్ మార్కెటింగ్, వాళ్ళతోని మీరు సరౌండ్ కావడానికి ట్రై చేయండి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఒకవేళ మీకు ఎవరు ఫ్రెండ్స్ కింద లేరా, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయరా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరినీ ఫాలో కండి. ఫాలో అయ్యి వాళ్ళు ఏమేమి చేస్తుర్రు, ఎలా మనీ ఎర్న్ చేస్తుర్రు అన్నీ అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వేరే వాళ్ళందరినీ స్క్రాప్ బ్యాచ్ అంటే మీకు రూపాయి కూడా ఉపయోగం రాని వాళ్ళని అన్ఫాలో కొట్టేసేయండి. అవసరం లేదు, వాళ్ళు ఎంత పెద్ద హీరో అయినా సరే ఎవరైనా సరే అన్ఫాలో కొట్టేసేయండి. ఈ ఆంటర్ప్రెన్యూర్స్ని ఎవరైతే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళని ఫాలో కండి. మీకు నిజం చెప్తున్నా, మీ మైండ్ సెట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను కూడా చేయగలుగుతా అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, అండ్ మీకు తప్పకుండా రిజల్ట్ కూడా వస్తుంది. కానీ మీరు ఫస్ట్ ఇది చేయాలి, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. ప్లీజ్ ఇప్పుడే రైట్ నౌ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వేరే వాళ్ళందరినీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఎవరైనా అందరిని అన్ఫాలో చేసేయండి. రైట్ పీపుల్ని ఫాలో కండి, బికాస్ యువర్ యావరేజ్ ఆఫ్ 5 people అరౌండ్ యూ. ఇప్పుడు సరౌండ్ యువర్ సెల్ఫ్ అని కూడా ఎందుకు అన్నానంటే, మన సైకాలజీ అట్లుంటుంది. మనము చిన్న ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇప్పుడైనా సరే అందరూ ఒక రూమ్లో ఉంటాము, ఎవరో సెమినార్ ఇస్తారు, రైట్? మన ఫోన్ చూసుకుంటుంటాం. ఎగ్జాంపుల్, సడన్గా అందరు సపోర్ట్లు కొడుతుంటే మనం కొడతాం సపోర్ట్లు. ఎందుకు కొడుతున్నామో కూడా ఐడియా ఉండదు, సపోర్ట్లు కొడతాం. ఎందుకు కొడతాం అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఉన్నది కాబట్టి మనం కొడతాం. అందుకే మీరు ఆన్లైన్లో మనీ ఏం చేసే వాళ్ళు ఎంబటి మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది. ఓకే, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అడాప్ట్ చేసుకొని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది మాత్రం కంపల్సరీ ఫాలో కండి. ఆల్ ది బెస్ట్.